వెనకటి రోజుల్లో పల్లెటూరి కుర్రాడొకడు కొత్తగా వివాహం చేసుకుని బాగా చదువుకున్నవాడు, భార్య చదువుకోలేదు. ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్ళిన తర్వాత వాడు ఆ హడావిడిలో వాడు ఒక్కడు తిరిగి వచ్చేసాడు పాపం, భార్యను వదిలిపెట్టేసి. మనం గత భాగాల్లో ఒక చిన్న విషయాన్ని, పెద్ద విషయం అది మర్చిపోయాం, అది ఏమిటో జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ముందుకెడదాం. మనం మాఘమాసం ప్రత్యేకత ఏమిటి అంటే, పురాణం చెప్తుంది, పద్మపురాణము, అలాగే హరివంశము, అలాగే స్కాందము చెప్తుంది, నాయన శుభకార్యములు చేయడానికి మాఘాద్యా పంచవాసంత. వసంతకాలాలు మనం కేవలం చైత్రం వైజ అనుకుంటాం, కాదు, 5 వసంతకాలాలు ఉన్నాయి అని చెప్పింది. ఏమిటా? మాఘం, పాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం. అంటే శుభకార్యాలకు ప్రారంభం మాఘం. ఈ పాటికి మీకు ఏదో సినిమా పాట కూడా గుర్తొచ్చి ఉండాలి. మాఘమాసం ఎప్పుడు వస్తుంది? ఈ కారణం చేత అది వచ్చింది అంటే శుభకార్యాలు మొదలైపోతాయి అన్నమాట. అది విశేషం. ఆ శుభకార్యాలన్నింటికి కూడా కర్మసాక్షి ఎవరండి? కృష్ణ పరమాత్మ. అలాగే స్నానాల విశేషాన్ని కూడా చెప్తూ అంటాడు, ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం, ఇవి ఈ పూర్ణిమలు ప్రత్యేకించి, పుష్యమాసం కూడా, ఇవి స్నానానికి సంబంధించి. అంతేనా? ఇంతకుముందు చెప్పుకున్నాం సూర్యుడి గురించి, తృప్తి లేదండి. పరీక్షిత్ అంటాడు, ప్రియురాలి వార్తలు ప్రియునికి ప్రియమగు భంగిన్. మన వాడన్నవాడి గురించి ఎంత చెప్పుకున్నా ఎక్కడ తృప్తి ఉంటుంది? సూర్యుని చాలా చెప్పుకున్నాం. ఆయనకి 31 లక్షణాలు, 31 పేర్లు పెట్టింది మనకి పురాణం. ఏమిటో తెలుసునా? ఆదిత్యో వై తేజ, ఆదిత్యో వై బల, యశ, చక్షు, శ్రోత్రం, ఆత్మ, మనః, మన్యు, మను. ఈ పదాలు మీకు తెలుసును. మనః అంటే మనస్సు, మన్యు అంటే కోపము. మీలో ఉండే కోపం కూడా సూర్యకాంతి వలె ఉండాలి. అంటే వాడిని ఎంతవరకు కాల్చాలో అంతవరకే తప్ప అధికము చేయకూడదు, తక్కువ చేయకూడదు. అన్నట్టు సూర్యకాంతిని ఏమంటామండి మనం? కిరణములు అంటాం. ఈ పదానికి అర్థమేంటో చూసామండి మనం. అన్నట్టు పల్లెటూళ్ళలోనూ ఈ పచారీ సరుకులు కొంటున్నా కదండి, ఆ షాప్ పేరు ఏమిటండి? కిరాణా దుకాణం. మరి ఆ పేరు ఎందుకు వచ్చిన దానికి అంటే, ఇక్కడ కిరణము అని చెప్పాను చూసారా స్కూల్లోనూ, దానికి దీనికి సంబంధం ఉంది. తమాషా అది. ఋగ్వేదంలో చెప్పారు. కిరణం అంటే ఏమిటో తెలుసునా? సూర్యుడిలో అంత కాంతి ఉన్నప్పటికీ చెట్టుకి ఎంత కావాలో అంతే కాంతిస్తుంది. అలాగే పశువుకి ఎంత కాంతి కావాలో అంతే ఇస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని ఇబ్బంది పెట్టాలని డ్రెస్సులు వేసుకోవడం కానీ, ఇది కారణం. అంటే ఏమిటి? ఆ దుకాణంలో అన్ని వస్తువులు ఉంటాయి. వాడు వచ్చి ఒక వీసి ఇవ్వండి, 2 కిలోల అన్నవాడికి ఇస్తాడు. లేదండి, ₹1 ఇవ్వండి బాబు, పావలాకి ఇవ్వండి అనేవాడు వెనకటూరులో. అంటే ఏమిటి? ఎవళ్ళకి ఎంత ఎంత ఎలాంటివి కావాలో అంత అంత ఇస్తూనే ఉంటాడు. ఎంత అందమైన, నిజంగా తెలుగు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళండి, ఎన్ని పదాలు అందించారండి. అందుకని అలాంటి మహానుభావుడు కిరణపతి ఆయన.